ఆలు పరోటా మీరెప్పుడైనా తిన్నారా? ఈరోజు నేను ఈ రెసిపీ పెడుతున్నాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. పరోటా అనగానే మైదా పిండి అనుకుంటారేమో, కాదు, గోధుమ పిండి ఉంటుంది కదా, దాంతోనే చట్నీ వీడియో కూడా పెడతాను. ఆ చట్నీ కూడా, అది వీడియో కూడా చూసి చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. మరి చూసేద్దామా? ఫస్ట్ మనము ఆలుగడ్డలు తీసుకోవాలి. మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, సో 2 లాగా కౌంట్ చేసుకొని పెట్టుకున్నాను. పెద్ద పెద్ద ఆలుగడ్డలు 2 తీసుకున్నాను. సో కంప్లీట్గా 10 చేద్దామని అనుకున్నాను. సో దానికి సరిపోయినంత ఆలుగడ్డలు, పిండి మిగిలిన ప్రాబ్లం లేదు, చపాతీయో పూరియో చేసుకోవచ్చు. మనం వాడుకునేది ఎట్లాగూ గోధుమ పిండే కాబట్టి ప్రాబ్లం లేదు. చూసుకొని వేసుకోండి ఆలుగడ్డలు. మీరు కుక్కర్లో వేసి పక్కకు పెట్టేసుకోండి. నార్మల్గా ఆలుగడ్డలకి 3 విజిల్స్ పెడతాం కదా, ఇది మెత్తగా మ్యాష్ అవ్వాలి కాబట్టి 5 విజిల్స్ పెట్టుకోండి. అప్పుడే బాగా వస్తుంది. లేదంటే మనకు అది మ్యాష్ అవ్వదు, ప్రాబ్లం అవుతుంది. నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి నీట్గా జల్లెడ పట్టుకొని కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోండి. మళ్ళీ మనం ఆలూలో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి. ఈ పిండి గట్టిగా కలుపుకోండి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే పరోటాలు బాగా వస్తాయి అన్నమాట. గట్టిగా కలుపుకోండి. నేను చూపించిన విధంగా ఇలా కలుపుకొని కాసేపు పక్కకు పెట్టుకోండి. ఈలోపు మన ఆలుగడ్డలు కూడా రెడీ అయిపోతాయి కదా. స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం పెద్ద పెద్ద ముద్దలు తీసుకుంటాము. సో ఇది 10 పరోటాలకు కానీ నేను కలిపి పెట్టుకున్నాను. మిగిలితే మళ్ళీ చపాతీ అయినా పూరి అయినా చేసుకోవచ్చుగా. సో ప్రాబ్లం లేదు. వర్షాలు పడుతున్నాయి కదా, పిల్లలు ఏదో ఒకటి చేయమని అడుగుతారు వేడివేడిగా. మిర్చి బజ్జీలు, పకోడీలు కొంచెం మంచిది కాదు కదా, సో రెగ్యులర్గా తింటే. అందుకని ఆలు పరోటాలు చాలా వేడివేడిగా బాగుంటాయి అన్నమాట. మనకి కూడా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఆలుగడ్డలు చూసారా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. 5 విజిల్స్ పెట్టాను. 3 విజిల్స్ పెడితే ఉడికిపోతాయి కానీ మనకి మ్యాష్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. ఇట్లా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఇవి నీట్గా పుట్టంతా తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకొని పెట్టుకోండి మ్యాషర్తో. చూసారా ఇలా ఉండాలన్నమాట. నీట్గా మ్యాష్ చేసుకొని పెట్టుకోండి. మరి వాటర్ ఎక్కువ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనం స్టఫ్ చేయాలి కదా. వాటర్ గుట్ట సరిపోదు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నాను. పచ్చిమిర్చిల పేస్ట్ మీకు ఎలా కావాలంటే అంత, కారం ఎంత కావాలంటే అంత చూసుకొని వేసుకోండి, మీ ఇష్టం అన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. మనం పిండిలో కూడా వేసుకున్నాం కదా, సో స్టఫింగ్కి సరిపోయిన సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత కొంచెము ఇది ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర వేసుకొని దంచుకున్న పొడి, లవంగాలు, ఇలాచీలు వేసుకున్న దంచుకున్న పొడి. సో కొంచెం కొంచెంగా వేసుకొని పౌడర్ వేసుకోండి. టేస్ట్గా ఉంటాయి పరోటాలు. కొంచెం నేను లెమన్ కూడా పిండుకొని వేసుకున్నాను. లెమన్ రైస్ అని వస్తుంది నాకు. మీకు లెమన్ జ్యూస్ వద్దనుకుంటే ఆమ్చూర్ పొడి ఉంటుంది కదా, ఆమ్చూర్ పొడి అయినా వేసుకోవచ్చు. సో అది మాకు అలవాట్లేదు కాబట్టి నేను లెమన్ పిండుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెము కరివేపాకు కట్ చేసి వేసుకోండి. వేసుకొని నీట్గా కలుపుకొని మనకి మంచిగా అంతా కలిసేలాగా చిన్నగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. మరి పెద్దగా చేసుకుంటే మనకి పరోటాలు చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో చూసారా, పెద్ద ముద్ద చేసుకోండి. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు నా వంట బండి వచ్చి చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. ఎల్ షేప్ వంట బండి అయితే బాగుంటుంది. నేను ఇక్కడ కెమెరా ఫిట్ చేసుకొని, అంటే ట్రైపాడ్ పెట్టుకొని ఆ ఫోన్ పెట్టేస్తే నాకు అసలు నాకు చేయడానికి చూపించడానికి రావట్లేదు అనమాట. చాలా కష్టంగా ఉంది. ఏం లేదు, ఈజీగా మనం పప్పుర్నాలు చేసుకుంటాం కదా, పప్పుర్నాలు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. లేదు మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సన్నగా చపాతీ చేసుకోండి, దానిపైన ఆలు అంతా స్ప్రెడ్ చేసుకోండి, మళ్ళీ ఇంకొక చపాతీ చేసుకోండి సన్నగా. ఆ చపాతీ దీనిపైన పెట్టి జస్ట్ అట్లా ప్రెస్ చేసుకొని కాల్చుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఆ రోజు సాటర్డే ఇది చేసినప్పుడు, సో నాకు బయట వెళ్ళాల్సిన పని ఉండిందనమాట. నేను మరి అంత నీట్గా చూపించలేకపోయాను. నాకేమో అది చేయడానికి వీలుగా లేదనమాట. మధ్యలో ఆ ట్రైపాడ్ ఉంది, ఫోన్ అది కదులుతూ ఉంది. సో సరిగా చూపించలేకపోయాను.
బట్ పప్పు పూర్ణాలు చేస్తారు కదా, సేమ్ మీరు పప్పు మన భక్షాలు చేస్తారు అలా చేసుకుంటే సరిపోతుంది సన్నగా. లేదు మాకు అట్లా స్టఫ్ పెట్టుకొని చేయడానికి రావట్లేదంటే నేను చెప్పాను కదా చపాతీలాగా చేసుకొని, నేను ఇది ఒక్కటే ఇలా చేశాను, మిగతావన్నీ చపాతీలు రెండు రెండు చేసుకొని అటాచ్ చేసుకున్నాను అనమాట. లేట్ అయిపోతుందని కొంచెం కొంచెం టైం పడుతుంది చేయడానికి, బట్ చాలా ఈజీయే. కానీ నాకు టైం లేదనమాట, బయటికి వెళ్ళాల్సి పని ఉంది, అప్పటికే 7:30 అయిపోయింది. అందుకని లేట్ అయిపోతుందని గబగబా ఇది ఒక వీడియో చేసి వెళ్ళిపోయాను అనమాట. మనం వీడియో చేస్తే ఏంటంటే 10 నిమిషాల్లో అయిపోయే పని 1/2 అవర్ పడుతుంది అనమాట. మనం అనుకోండి చకచకా చేసేసుకుంటాం, వీడియో అయితే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయాలి కాబట్టి కొంచెం టైం అవుతుంది. అందుకని నీట్గా చూపించలేకపోయాను. నేను ఇప్పుడు మీకు స్టార్టింగ్లో పెట్టాను కదా వీడియో, అది నేను చేసినవి చూసారు ఎంత నీట్గా వచ్చిందో. అంతే, కాల్చుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, బటర్ వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటాయి అన్నమాట. వేడి వేడిగా తినండి, పిల్లలకు కూడా. వర్షం పడుతున్నప్పుడు కొంచెం 1-2 తింటే కడుపు నిండిపోతుంది అనమాట. ఇదేం సరిపోతుందని అనుకోకండి. చపాతీలు 3-4 తింటాం కదా అనుకోకండి. ఇదేంటంటే 1-2 ఆలు స్టఫ్ పెడతాం కదా, సో మరి ఇంకొంచెం లావుగా చేస్తాం కాబట్టి 1-2 తినంగానే కడుపు నిండిపోతుంది అనమాట. సో ప్రాబ్లం లేదు. పిల్లలకి ఆ 1.5 పెట్టినా సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.